సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహబూబ్నగర్ వెనుకబడతనానికి కారణం నాటి టీడీపీ కాంగ్రెస్ పాలనే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి తిట్టాల్సి వస్తే తన గురు చంద్రబాబును తిట్టాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలని, చంద్రబాబు పాపాలు కాంగ్రెస్ పార్టీ లోపాలు పాలమూరు పలటి శాపాలుగా మారాయన్నారు. పాలమూరు వలసలకు కారణం ఆ రెండు పార్టీలే అన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టారు. 1984లో కల్వకుర్తి ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టి 2014 దాకా మీరే అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు. 30 ఏళ్లలో కల్వకుర్తి ప్రాజెక్టుకు మీరు అందించిన నీళ్ళు ఎంత అంటే 13,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. కానీ అదే కల్వకుర్తి ప్రాజెక్టులో కేసీఆర్ గారి నాయకత్వంలో రాత్రింబవళ్లు కష్టపడి 2,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,07,000 ఎకరాలకు ఇలా కల్వకుర్తి ప్రాజెక్టు కింద మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. 30 ఏళ్లలో మీరు 13,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే మా హయాంలో 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి ప్రాజెక్టు కింద నీళ్ళు అందించాం. మేము పోయి రాత్రింబవళ్ళు పనిచేయించాం. ప్రాజెక్టుల దగ్గరనే నిద్రపోయినాం. ప్రాజెక్టుల వెంటబడి, అధికారుల వెంటబడి పనులు చేయించి ఇలా 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి కింద నీళ్లు అందించింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. నెట్టంపాడు గత పార్టీలు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులేమీ పూర్తి చేయలేదన్నారు. తాము పెండింగ్ ప్రాజెక్టును రన్నింగ్ ప్రాజెక్ట్ గా మార్చామన్నారు హరీష్ రావు. అలాంటి కేసీఆర్ ని తిట్టడం అవివేకం అని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మంచి పేరు తెచ్చుకోవాలంటే వల్గారిటీ కాదు, చిల్లరమల్లర భాష మాట్లాడి పదవి గౌరవం తగ్గించుకోవద్దన్నారు. తన ఎత్తు గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు, తాను కూడా అలా మాట్లాడి విలువ తగ్గించుకోవాలని చెప్పారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. కుసంస్కారంగా మాట్లాడడం వల్ల విలువ దిగజారుతుంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చేవరకు స్ఫూర్తిగా ఉండాలని విలువలతో తానుంటానన్నారు. ఎంత ఎత్తు ఉన్నామన్నది కాదు, ప్రజల కోసం ఎంత గట్టిగా పనిచేశామన్నది ముఖ్యమని చెప్పారు. కేసీఆర్ కిట్లు తెస్తే రేవంత్ రెడ్డి తిట్లతో పోటీ పడతారని ఎద్దేవా చేశారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్ని బతుకులు బాగుపడ్డాయో, ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయో, ఎన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయో చూస్తే అర్థమవుతుందని తెలిపారు. 10 ఏళ్లు చంద్రబాబు దత్తత తీసుకుని 1 ఎకరకు నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు వలసలు వాపసు చేసింది కేసీఆర్ అని కొనియాడారు. వలసలకు నిలయం నాటి పాలకులు చేస్తే వ్యవసాయానికి నిలయం చేసింది కేసీఆర్ అని చెప్పారు. తాగునీరు, సాగునీరు, విద్య, పరిపాలనలో పాలమూరును అగ్రస్థానం నిలబెట్టిన కేసీఆర్ అని చెప్పారు హరీష్ రావు. 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని చెప్పారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క కాలేజీ కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే 6 నెలల్లో నీళ్ల వాటా తేల్చే ప్రయత్నం చేయండి. తాము పోరాటం చేసి కొత్త ట్రిబ్యునల్ ఏర్పడేలా చేశామన్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.